7 మంది సుప్రీంకోర్టు జడ్జితో కూడిన న్యాయస్థానం 6:1గా వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడము గత 30 సంవత్సరాల వర్గీకరణ పోరాటానికి న్యాయస్థానం గుర్తించడము, సానుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడం దాన్ని స్వాగతిస్తున్నాము. దానికి వ్యతిరేకంగా ఇదందరికీ సంబంధించింది. ఏ కులాలైతే అణగారిన కులాలు ఉన్నాయో, వర్గాలు ఉన్నాయో, ఆ వర్గాలను గుర్తించి వారికి విద్యారంగమే కానీ, ఉద్యోగ రంగమే కానీ, ప్రభుత్వ ఉద్యోగ రంగమే కానీ వారికి సముచిత స్థానాన్ని కల్పించాలి, వాళ్ళకు గుర్తింపునివ్వాలని చెప్పి ఈ పోరాట ఫలితమే న్యాయపరంగా ఇవ్వ సుప్రీంకోర్టు ఈ తీర్పునివ్వడం మేము స్వాగతిస్తున్నాము. మరొకసారి రేవంత్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. 3 దశాబ్దాలు మామూలు పోరాటం కాదు ఇది. అమరులయ్యారు, వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి రాబోయే తరాలు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని చెప్పి ఆశిస్తున్నారు. ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది. దానికి వ్యతిరేకంగా ఇదందరికీ సంబంధించింది. ఏ కులాలైతే అణగారిన కులాలు ఉన్నాయో, వర్గాలు ఉన్నాయో, ఆ వర్గాలను గుర్తించి వారికి విద్యారంగమే కానీ, ఉద్యోగ రంగమే కానీ, ప్రభుత్వ ఉద్యోగ రంగమే కానీ వారికి సముచిత స్థానాన్ని కల్పించాలి, వాళ్ళకు గుర్తింపునివ్వాలని చెప్పి ఈ పోరాట ఫలితమే న్యాయపరంగా ఇవ్వ సుప్రీంకోర్టు ఈ తీర్పునివ్వడం మేము స్వాగతిస్తున్నాము. మరొకసారి రేవంత్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. 3 దశాబ్దాలు ఇచ్చిన తర్వాత తక్షణమే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 6 మంది శాసనసభ్యులను ఢిల్లీకి పంపించి అక్కడ అడ్వకేట్ నియమించడము, ప్రభుత్వం కమిట్మెంట్ తోటి, వర్గీకరణ కమిట్మెంట్ తోటి న్యాయస్థానం కూడా రాష్ట్ర ప్రభుత్వం తన వాదన వినిపించడం, ఈరోజు ఈ తీర్పుని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. ఈ తీర్పు అనేది సమన్యాయము, సమధర్మము, ఉద్యోగ విద్యారంగాలలో ఒక న్యాయబద్ధంగా ముందుకు పోవాలి, అణగారిన వర్గాలకు న్యాయం చేయాలనే సదుద్దేశంతో పోరాటం జరిగింది. ఈరోజు న్యాయము, ధర్మము గెలిచింది. హృదయపూర్వకంగా మా ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను. సంపూర్ణంగా ఈ యొక్క జడ్జిమెంట్ని రాష్ట్ర స్థాయిలో మేము ఇంప్లిమెంట్ చేస్తాం.